ఈ పొలంలో ఉన్న రైతన్నను ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు. ఈ రైతన్నను అడిగే, అన్న మీ పంటలేకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని. ఈ రైతులే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా కూడా, అన్న ఎవరి పొలంలోకి కూడా, ఏ రైతు దగ్గరికి కూడా పొలంలోకి ఎవరు కూడా ఎన్యూమరేషన్కు రాలేదన్న అన్న మాట వినిపిస్తుంది. కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్, ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బి కంప్లీటెడ్ బై 31st, అంటే ఒక రోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు. అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షెల్ బి రిడ్రెస్డ్ ఇమీడియట్లీ. ఒక రోజు టైం. అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడో కూడా వీళ్ళకి టైం ఇచ్చింది ఒక రోజు. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్. సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి, పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు. ఇది చూడకుండా, ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటున్నారు. ఎన్యూమరేషన్ మాది జరగలేదు, మా దగ్గరికి ఎవడు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను. ఎన్యూమరేషన్ మాత్రం జరగదు. ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. పంట గన నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు, ఉచిత పంటల బీమా ఉంది, వెంటనే మాకు డబ్బులు వస్తాయి. పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు, ఉచిత పంటల బీమా చేశాడు, మాకు ఆదుకుంటాడు అని ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. అన్న ఉన్నాడు, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు, మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి, మా చేతిలో డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడికి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది. పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది. రైతు భరోసా కింద అన్న ఉన్నాడు, 13,500 మాట చెప్పాడు. మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు. పంట వేసే సమయానికే మా చేతికి 7,500 రూపాయలు మా చేతికి వచ్చేది. అక్టోబర్లో మరో 4,000 ఇచ్చేవాళ్ళు, మరో జనవరిలో మరో 2,000 వచ్చేది. ఖచ్చితంగా 13,500 ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని. ప్రతి రైతుకు ఒక భరోసా ఉంటుంది. ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉంటుంది. ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలోనే. అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివిన వాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తాను వేసిన పొలంలో తన రైతులను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ వ్యవస్థను, ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది. ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదు అయింది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది. ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము, ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది, వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది. ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవాడు. సీఎం యాప్ అని, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఒక యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలోనూ ఆర్బీకేలోనూ ప్రతి రైతుకు బాసటగా ఉండేది. ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి తోడుగా రైతుకు ఉండేది. ఇవన్నీ గతంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది. దాదాపుగా 85 లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఆ రైతులకు 5 సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్స్? కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే. అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తింపయింది, కట్టింగ్ అయ్యింది. కేవలం 19 లక్షల మంది మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము, ఈ మాదిరిగా ఆర్బీకేల దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్లతో రైతులకు చెప్పిస్తా ఉన్నారు. ఏమని? మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను.
ఆఖరి తేదీ అక్టోబర్ 31వ తేదీ. కావున శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి. తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు. రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు, ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్రం కొనుగోలు చేయబడదు అని. తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి. మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించి తుఫాన్ వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి. ఈ రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. అలాంటిది అది ఇస్తే ఇదేమో ఇది ఇస్తే అదేమో అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, రైతులను థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే, రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము, ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా. ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది. అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి, ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతన్నను నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతన్నను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు ఈ క్రాప్ నిర్వచనం మార్చినారు. ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా, చేశామంటే చేశాం. తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు. ఇది బాపట్లలో చిన్న ఎగ్జాంపుల్. పరుచూరులో 112%, జే పంగళూరులో 114%, బల్లికరువులో 115%. బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. వేటపాలెంలో 117%, చీరాలలో 122%, చిన్నగంజాంలో 128%. అంటే భూమి ఉండేది 100% అయితే నువ్వు 128% చూపిస్తా ఉన్నావు. అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గార్చావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఇదేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. తుఫాన్ రాకమునుపు అందరికి స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం, వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు, సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం. దానివల్ల ఎక్కువ కలెక్టర్లు, తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు, ఎక్కువ జేసీలు వచ్చినారు, దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు. దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి. మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది, స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం. ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం. కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం, అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గర నుండి చూసుకోమని చెప్పేవాళ్ళం. ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వం అన్నది ఈ రోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితిలో రైతున్నాడు. రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నా, ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు. 15 లక్షలు అని చెప్పి పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి. ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు, ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు. ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. నీ తప్పిదం వల్ల రైతులకు ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడంలా. ఈరోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు గానీ డబ్బు కట్టి ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 20,000 రూపాయలు పైచిలకు రైతుకు చేతిలో కనపడేది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి. ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు. ఈ లేచిన లెక్కల ప్రకారమే 600 కోట్లు ఇవ్వాలని చెప్పి ఇల్లే బకాయిలు పెట్టారు. ఆ బకాయిల సొమ్మును కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతా ఉన్నాం, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు గన కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈ రోజు ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడతా ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకుని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరు గన సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కౌలు కార్డులు కూడా లేవు, కౌలు కార్డులు కూడా ఇవ్వడంలే. ఇస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా ఇవ్వడం కూడా మానేస్తాడు. ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాడు.